ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? వెళ్ళండి అంకుల్. వెళ్ళిపోమంటున్నావు? ఇంతటితో నన్ను వదిలించుకుందామనా? మీరొచ్చిన పని అయిపోయింది కదా. నేనొచ్చిన పనా? నాకు తెలుసు అంకుల్. మీరెందుకు వచ్చారో, ఏం చేశారో, ఏం తీసుకెళ్తున్నారో అంతా నాకు తెలుసు. ఆ? ఏంటండి ఇదంతా? ఐ హేట్ లావణ్య అని అనిపించడం కోసం మీరు ఇన్ని ప్లాన్లు వేయాలా? నన్ను మీ కూతురు జీవితం నుంచి తప్పించడం కోసం మీరిన్ని తప్పులు చేయాలా? మీ ప్రాబ్లం నాకు తెలుసండి. మీ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని, మీ అల్లుడుగా నేను పనికిరానని మీరెప్పుడో ఫిక్స్ అయిపోయారు. మీ అమ్మాయి నన్ను హేట్ చేసేలా చేయడం కంటే నేనే మీ అమ్మాయిని వద్దనుకునేలా చేయడం బెటర్ అని ముంబై బ్యాచ్ని దింపారు. వాళ్ళ చేత నాకు లేనిపోనివన్నీ చెప్పించారు. మిమ్మల్ని మీరే ఫ్రాడ్గా మార్చుకున్నారు. మీకు మీరే అక్రమ సంబంధాలు అంటించుకున్నారు. అప్పులలో ఉన్నారంటూ తిట్లు భరించారు. శత్రులు ఉన్నారంటూ భయం నటించారు. ఇవన్నీ నాకు తెలుసు. మీకు ఆస్తులు లేవని, మీ క్యారెక్టర్ మంచిది కాదని, మీకేదో ట్రెట్ ఉందని తెలిస్తే ఆ చిక్కుల్లోకి రావడానికి ఇష్టం లేక నేను మీ అమ్మాయిని వదిలేస్తాననుకున్నారు కదా. కానీ నేను లావణ్యకు దూరం అయింది ఆ రీజన్స్ వల్ల కాదు, కేవలం మీ వల్ల. ఇన్నేళ్లుగా పెంచిన అమ్మాయి ఇలాంటి వాడిని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుందేంటి? ఇన్నాళ్ళు నన్ను, నా డైరీని ఫాలో అయిన అమ్మాయి ఇప్పుడు ఈ బేవస్కాన్ని ఫాలో అవుతుంది ఏంటి అని తెలియకుండానే మీ అమ్మాయి మీద మీకు కొంచెం కోపం క్రియేట్ అయింది. మీలో ఓ చిన్న బాధ జనరేట్ అయింది. అందుకే అవి పోగొట్టడానికే మీరు గేమ్ ప్లే చేస్తున్నారని తెలిసినా కూడా కావాలనే లావణ్యతో అలా మాట్లాడాను. ఈ రోజుకి మీ అమ్మాయి నా లవర్గా కాదు, మీ కూతురుగానే ఉందని ప్రూవ్ చేశాను. తండ్రియే మొగాలు చాలామంది ఉంటారు, కానీ తండ్రంటే ఇలా ఉండాలి అని అనిపించుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మీలాగా. నాకు బేసిక్గా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే నచ్చేది కాదు. కానీ మిమ్మల్ని, లవ్లీని చూశాక ఆ రిలేషన్షిప్ మీద రెస్పెక్ట్ పెరిగింది. మీలాంటి ఫాదర్ అండ్ డాటర్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మీ అనుబంధాన్ని గెలిపించడం ఐ థింక్ ఇట్స్ రైట్ డిసిషన్. ఎనీవే, ఇన్ని రోజులుగా బాగా స్ట్రెయిన్ అయ్యారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇందాక ఫైటింగ్ ఎఫెక్ట్ అనుకుంటాను. కొంచెం నొప్పిగా ఉంది. ఇంతకీ ఆ ఫైట్ గురించి మీకు చెప్పలేదు కదూ. మీరు వాళ్ళని అక్కడికి పిలిపించింది నన్ను పూర్తిగా నమ్మించి భయపడ్డానికని నాకు ముందే తెలుసు. వాళ్ళు హడావిడి చేస్తారే తప్ప మీకే హాని చేయరని కూడా నాకు తెలుసు. అయినా వాళ్ళు ఎందుకు కొట్టానో తెలుసా? ఆ రోజు నన్ను పిలిపించి ఆ ముంబై బ్యాక్డ్రాప్ కహాని వినిపించినప్పుడు అందులో ఒకడు కూతురు అంటే వాడికి ఇష్టం కదా, దాండేశారు. మీ దగ్గర డబ్బులు తీసుకొని డ్రామా ఆడడానికి వచ్చిన వాళ్ళు నా లవ్లీ గురించి కాదు, మీ లవ్లీ గురించి అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు మందులో ఉన్నాను కదా, ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోయాను. రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళని అడిగానని చెప్పండి. అఫ్కోర్స్ కొంచెం గట్టిగానే కొట్టాను, అయినా పట్టించుకోవద్దని చెప్పండి. ఉంటాను. బై ది వే, ఎప్పుడు మీ అమ్మాయికి మీరిచ్చే డబుల్ హ్యాపీనెస్ ఈసారి నేను మీకు ఇవ్వనా? మీలాంటి గ్రేట్ ఫాదర్స్ కోసమే ఫాదర్స్ డే అనే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. అది బతుకుండాలంటే ఇది మీ చేతికే ఉండాలి. డబుల్ హ్యాపీనెస్ అని ఒకటే ఇస్తున్నాను ఏంటని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ ఇంకోటి ఇచ్చేసా, మీ కూతురు. అంకుల్, నా చిన్నప్పుడే నేను మీకు నచ్చలేదు, గుర్తు రాలేదు కదూ? హలో డాక్టర్. Hello doctor, how to miss నేను మీకు అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. ఒకసారి నేను కూతురంటే ఎందుకంటే మీకింత తాపత్రయం అని అడిగితే దాన్ని నువ్వు పిచ్చన్నా అనుకో, ప్రేమన్నా అనుకో, పర్లేదన్నారు.
అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? అదంటే మీకు పిచ్చి ప్రేమ అని. ఆ పిచ్చి ప్రేమనే ఇన్నేళ్ల నుంచి నేను చూస్తున్నాను. అలాంటిది ఇప్పుడు అది బాధపడుతుందని నేను చెప్తున్నా కూడా మీరు కదలడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు మీరు మీరేనా కాదా అనిపిస్తోంది. నిజమే సుశీల, నేను కాదు. వాణ్ణి కలిసిన దగ్గర నుంచి నేను నాలా లేను. సర్లేండి, ఇప్పుడు అతని గురించి ఎందుకు? లావణ్య ఒప్పుకోవాలంటే వాడు ఖచ్చితంగా నాకు నచ్చాలని వాడికి తెలుసు. ఏదో ఒకలా నన్ను మాయ చేసి మార్కులు ఎంచుకునే ఐడియాలు వాడికి వచ్చు. బట్ ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఏ క్షణంలోనూ వాడు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు. వాడు ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు. వాడి అలవాట్లు అల్లర్లు అన్నీ చూపించాడు. వాడి బారి నుంచి మన అమ్మాయిని కాపాడుకోవాలనే ఒకే ఒక్క ఆరాటంతో రకరకాల వేషాలు వేశాను. వాణ్ణి ఇరికించాలని, ఇబ్బందులు పెట్టాలని, బెదిరించైనా సరే వదిలించుకోవాలని ఏవేవో చేశాను. కానీ ఈ ప్రాసెస్లో నేను కరప్ట్ అయ్యానే కానీ వాడు మాత్రం కరెక్ట్గానే ఉన్నాడు. నా కూతుర్ని చేసుకునేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నేను డైరీల నిండా రాసుకున్నానే. కానీ వాడు ఎక్కడ రాసుకున్నాడు? ఇంతకంటే గొప్ప విషయం ఒకటి చెప్పనా నీకు? నేనెప్పుడు నా కూతురికి డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటాను కదా, కానీ వాడు నాకు ఇచ్చాడే డబుల్ హ్యాపీనెస్. ఏమండి? వాడే మన అమ్మాయికి కరెక్ట్. నా కూతురు సెలక్షన్ పర్ఫెక్ట్. నో డాడీ, వాడు నాకొద్దు. అవును డాడీ, వాడు మనకొద్దు. వద్దే వద్దు. అసలు ఏమైందిరా? మీ డాడీ ఎంతో ఆలోచించి గాని ఓ నిర్ణయానికి రారు. నీకు తెలీదు మమ్మీ, డాడీ అంటే నాకెంత ప్రేమ, నాకు ప్రాణం అని తెలిసి కూడా ఆ డాడీతో అడ్డమైన పనులు చేయించాడు. సుశీల, డాడీ అసలు కూరగాయలు సరిగ్గా కడిగావా? ఇలా నా కట్ చేసేది? కట్ ప్రాపర్లీ. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యి. లవ్లీ, ఏంటది? ఏ మీతో మాత్రం ఆ పనులన్నీ చేయించచ్చా? తప్పమ్మా. డాడీకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చాలా స్ట్రాంగ్. నేనే వచ్చాను, రారా బయటికి. ఇవాళ నీ అంత చూస్తాను, రా బయటికి. ఏమైందయ్యా? శ్రీ 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 మీ అల్లుడుగా నా దగ్గర కాజేసిన డబ్బంతా కక్కితాను వచ్చాను. ఈ రోజుతో నీ స్పీడ్ కి బ్రేక్ అడిపోయినట్టు. ఆ సొమ్ములన్నీ వడ్డీతో సహా వసూలు చేస్తా. వడ్డీల వరకు వెళ్తే నువ్వే నాకు ఇంకా 10 లక్షలు బాకీ ఉంటావు బాబురావు అంకుల్. ఏం అర్థం కావట్లేదా? మీ కూతురు నాతో తిరగడం చూసి నాకు డబ్బులు ఇచ్చినట్లే మీ పెద్ద కూతురు ప్రేమ గురించి తెలిసినప్పుడు డబ్బులు ఇచ్చావే ఓ పెద్ద రౌడీ బ్యాచ్కి. మరి అప్పుడు మీ పెద్ద కూతురు పెళ్లి చేయడానికి నేను ఆ ఏజ్లోనే ఫైట్లు చేజులు చేశాను తెలుసా? చాలా కష్టపడి చాలా ఖర్చులు కూడా పెట్టాను తెలుసా? అది ఎవడు పే చేస్తాడమ్మా? నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పరా, అది ఎలాగుందో చెప్పరా. మీ పెద్దమ్మాయి మరెవరో కాదు, మా వదినే. తను పెళ్లి చేసుకుంది మా అన్నయ్యనే.